నమస్కారం ఉమేష్ తివారి గారు. నమస్తే వెంకీ గారు. ఒక పర్సన్ తన స్ట్రెంగ్త్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? చాలా సింపుల్ అండి. మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూత్కి కూడా ఈ మధ్య ఎగ్జాంపుల్స్తో చెప్తేనే ఐ థింక్ అది బాగా కనెక్ట్ అవుతుంది. యా, స్ట్రెంగ్త్ అనేది ఆ విధంగా ఉంటుంది. నార్మల్గా మనకు కేరళలో వాళ్ళ ఒక యానిమల్ ఏంటంటే కేరళ వాళ్ళది ఏమన్నా ఐడియా ఉందా? ఎలిఫెంట్. ఎస్, ఇట్స్ ఎలిఫెంట్. సో కేరళలో ఆ ఎలిఫెంట్ని చాలా వాడుకుంటారు ట్రాన్స్పోర్టేషన్. లాగ్స్ ఉంటాయి కదండి, LOG లాగ్ అంటే మొద్దులు, టేక్ మొద్దులు లాగ్. ఈ లాగ్స్ని జరపడానికి ఎలిఫెంట్స్నే వాడుకుంటారు. ఆ ఎలిఫెంట్ని కంట్రోల్ చేసే వాళ్ళను కావట్టి అంటారు. అటు ఇటు దాన్ని పొడుస్తూ దాన్ని కొంచెం ట్రైనింగ్ ఇచ్చి చేస్తుంటారు. పొద్దంతా వర్క్ చేపిస్తారు, మధ్యాహ్నం దానికి ఆ గడ్డి పెడతారు, మళ్ళీ బ్రేక్ ఇస్తారండోయ్. వాటికి ఒక 1 hour బ్రేక్ ఇస్తారు, ఇచ్చి మళ్ళీ వాటితో వర్క్ చేపిస్తారు. వర్క్ చేపించాక మళ్ళీ ఈవినింగ్ 5-6కి వచ్చాక వాటిది ఏదైతే ఆ హట్ ఉంటుందో, వాటి షెల్టర్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఈ ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి వాటికి చైన్స్తో కట్టేసి మళ్ళీ వాటికి ఇంత దానా పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మార్నింగ్ ఇట్ విల్ బి రొటీన్. ఇక్కడ మీరు అడిగారు చూడండి, ఒక పర్సన్ వాళ్ళ స్ట్రెంగ్త్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది, అదే మీకు ఎగ్జాంపుల్గా నరేట్ చేస్తున్నాను. యూత్ మీరు చాలా ఆలోచించండి. ఈ ఎలిఫెంట్ని ఈ కావటి ఆ షెడ్లో తీసుకెళ్ళి ఒక చైన్తో బంధించేసి వెళ్ళిపోతాడు. ఆ కావటి ఆ ఎలిఫెంట్కి ఎలా మైండ్లో పెట్టాడంటే, నీ బలము ఈ చైన్ని కూడా తెంచుకోలేదు, నువ్వు ఇక్కడికే కన్ఫైన్డ్ అయ్యావు, నీకేమీ బలము లేదు, నువ్వు మేక కన్నా బలహీనురాలివి, ఆ చైన్ ఎటువంటి పరిస్థితుల్లో తెగదు. ఆ ఒక ఏనుగు బలాన్ని జస్ట్ ఆ చైన్లోకి కన్ఫైన్ చేసేసాడు, టోటల్ కన్ఫైన్ చేసేసాడు. చేసేసి దాన్ని అక్కడికే లిమిట్ చేసి పెట్టాడు. అలా కాలు ఇలా అన్నది అనుకోండి, ఎలిఫెంట్ ఏమవుతుందండి? చైన్. అప్పుడు కావటి ఎవరు, చైన్ ఎవరు? కానీ ఆ కావటి అలా ట్రైన్ చేశాడు. సో అలాగే యూత్ కూడా చాలామంది వాళ్ళ బలం ఏందో తెలియకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు లాస్ట్ ఎపిసోడ్స్లలో కూడా చెప్పాను చాలాసార్లు, ఫైండ్ అవుట్ యువర్ స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే అది మీకు బలం ఇస్తుంది, అది మీకు ఒక కెరియర్ ఇస్తుంది. ఆ స్ట్రెంగ్తే మీకు ఒక గోల్ రీచ్ కావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటివి ఎప్పుడైనా ఈ ఎగ్జాంపుల్ మీరు మైండ్లో పెట్టుకోండి, మీరు లైఫ్ టైం పెట్టుకోండి. మీరు ఈవెన్ చిన్న ప్రాబ్లంలో స్ట్రక్ అయినా కూడా యూ రిలేట్ యువర్ సెల్ఫ్ విత్ ఎ ఎలిఫెంట్. అరే పలానా సుమన్ టీవీలో ఆ ఎగ్జాంపుల్ విన్నాను, ఆ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అప్లై చేసుకుంటాను, నేను ఇవాళ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. సో నేను ఫెయిల్ అయ్యాను అని అంటే ఈజ్ దట్ నాకు వేరే వాళ్ళకి ఏమన్నా కంపారిజన్లో తక్కువ ఉందా? లేదే, నాకు ఎక్కువ ఉన్నది. నాకు నేనే చదవలేను నేను స్టాగ్నెట్ అయిపోయాను. నో, మై మైండ్ ఈజ్ లైక్ ఎనర్జీ, మై స్ట్రెంగ్త్ ఈజ్ లైక్ ఎలిఫెంట్, ఐ హ్యావ్ ఫుల్ ఎనర్జీ అని ఎప్పుడైతే థింక్ చేస్తారో యూత్ డెఫినెట్గా ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ అవుతుందండి. మంచి విషయం చెప్పుకున్నారు సార్. థ్యాంక్ యూ.